కమింగ్ టు ద ఫస్ట్ న్యూమరికల్ ఫ్రమ్ మోడల్ నెంబర్ 4. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఎక్స్ సైన్ 2x అని ఇచ్చాడు. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ అనేదేమో ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్, సైన్ 2x ట్రిగనామెట్రిక్ ఫంక్షన్. ఈ రెండు ప్రోడక్ట్లో ఉన్నాయి. వాటికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. రెండు ఫంక్షన్స్ ప్రోడక్ట్లో ఉంటే ఇంటిగ్రేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పాము, బై యూజింగ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో ఇక్కడ చూడండి, మనం ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రెండిట్లో ఏది ఫస్ట్ ఫంక్షన్గా తీసుకోవాలి, ఏది సెకండ్ ఫంక్షన్గా తీసుకోవాలి. ఫస్ట్ ఫంక్షన్ అంటే ఏంటి, ఏదైతే మనం ఈజీగా డెరివేటివ్ చేయగలమో. సెకండ్ ఫంక్షన్ అంటే ఏంటి, దేనికైతే మనకు ఇంటిగ్రేషన్ తెలుసో, ఇంటిగ్రేషన్ స్టాండర్డ్ ఇంటిగ్రల్ ఫార్ములాస్ ఉంటాయో దాన్ని సెకండ్ ఫంక్షన్గా ప్రిఫరింగ్ చేయాలి. ఓకేనా? సో మీకు అది కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్గా మీకు ఏం చెప్పాను, ఐలేట్ అన్నాను. ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఐలేట్. ఇది గుర్తుంచుకోమని చెప్పాను. ఏది ఫస్ట్ ఫంక్షన్గా తీసుకోవాలి, ఏది సెకండ్ ఫంక్షన్గా తీసుకోవాలని దీన్ని బట్టి మీకు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నౌ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెడ్ కలర్లో హైలైట్ చేస్తున్నాను. ఎక్స్ అనేది ఆల్జీబ్రాయిక్, సైన్ 2x అనేది ట్రిగనామెట్రిక్. సో ఇక్కడ ఐలైట్లో ఏ ఫస్ట్ వస్తుంది కాబట్టి ఎక్స్ అనేది మనం ఫస్ట్ ఫంక్షన్గా తీసుకుంటాం. ఫస్ట్ ఫంక్షన్ అంటే ఏంటి, మనకు యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. ఇంకా ఏదైతే రిమైనింగ్ పోర్షన్ ఉందో అదేమవుతుంది, సెకండ్ ఫంక్షన్ అవుతుంది. సెకండ్ ఫంక్షన్ అంటే ఏంటి, డివి ఈక్వల్స్ టు సైన్ 2x dx. రిమైనింగ్ పోర్షన్ అదే కదా. సో ఫస్ట్ ఫంక్షన్ ఏమో ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్, రిమైనింగ్ పోర్షన్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ కాబట్టి దాన్ని నేను సెకండ్ ఫంక్షన్గా తీసుకుంటున్నాను, డివి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, యూ నుంచి డియూ ఫైండ్ అవుట్ చేయాలి, డివి నుంచి వి ఫైండ్ అవుట్ చేయాలి. ఎలానో చూడండి, du ఈక్వల్స్ టు డెరివేటివ్ ఆఫ్ u అంటే du ఈక్వల్స్ టు dx. డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడమే కదా. సిమిలర్లీ ఇప్పుడు dv నుంచి v ఎలా అబ్టైన్ చేస్తాము, v ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ dv విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 2x dx. అంటే బోత్ సైడ్స్ నేను ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ dv, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 2x dx. sin 2x dx కి ఇంటిగ్రేషన్ ఏంటి, sin x కి మైనస్ కాస్ ఎక్స్, sin 2x కి మైనస్ కాస్ 2x. రాయండి ఇక్కడ, మైనస్ కాస్ 2x. ఎక్స్ కోషెంట్ ఏదైతే 2 ఉందో దాన్ని ఏం చేయమన్నాను, 1/2గా రాయమన్నాను. చాలా చాలా ఇంపార్టెంట్. మైనస్ 1/2 కాస్ 2x. నేను ప్లస్ పెట్టట్లేదు, ప్లస్ సి రాయట్లేదు. ఎందుకు, రెండు వైపులా నేను ఇంటిగ్రేషన్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ సిని ఇగ్నోర్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి యూ తెలుసు, డియూ తెలుసు, వి తెలుసు, డివి తెలుసు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, అప్లై ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇప్పుడు అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా మనకి తెలుసు కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ డివి ఈక్వల్స్ టు యువి మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి డియు. ఇదే కదా. సో నీట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. విచ్ గివ్స్ us టు యు అంటే ఏంటి, యు ఎక్స్, వి అంటే ఏంటి, మైనస్ 1/2 కాస్ 2x. అంతే కదా. మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి మైనస్ 1/2 కాస్ 2x. డియు అంటే ఏంటి, డిఎక్సే కదా. సింపుల్గా వి యు డియు డివి ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయడం అంతే. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అయిపోయినట్లే. విచ్ గివ్స్ us టు, ఇక్కడ మల్టిప్లై చేయండి. ఇక్కడ ఏంటి, స్టార్స్ పెడుతున్నాను చూడండి. ఇక్కడ ఏంటి, మైనస్ x/2 కాస్ 2x. అంతే కదా. ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇక్కడ ఒక మైనస్ ఉంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. 1/2 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొస్తున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 2x. ఇక్కడ స్టార్స్ పెడుతున్నాను చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 2x అంటే ఏంటి, sin 2x/2. అంతే కదా. sin 2x/2 ప్లస్ సి విచ్ గివ్స్ us టు, ఇప్పుడు ఏం రాయొచ్చు, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ sin 2x అంటే ఏం రాయొచ్చు ఇక్కడ, మైనస్ x/2 కాస్ 2x ప్లస్ 1/4 sin 2x ప్లస్ సి అని రాయొచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఎలా చేయాలనేది. ఇంకా మల్టిపుల్ న్యూమరికల్స్ మనం సాల్వ్ చేద్దాం.